మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి కుమారుడికి బెదిరింపు మెయిల్ వచ్చింది. నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని అగంతకులు మెయిల్ చేశారు. 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ప్రతి 6 గంటలకు ఒకసారి మెయిల్ చేశారు. డిఎన్ఏ కంపెనీ నుంచి మెయిల్ వచ్చినట్లుగా పోలీసులకు జీషాన్ సిద్దికి ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్లో ముంబైలో బాబా సిద్దికిని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ దారుణంగా హతమార్చింది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి కుమారుడికి బెదిరింపు మెయిల్ వచ్చింది. నీ తండ్రిలాగే నిన్ను కూడా చంపేస్తామని అగంతకులు మెయిల్ చేశారు. 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ప్రతి 6 గంటలకు ఒకసారి మెయిల్ చేశారు. డిఎన్ఏ కంపెనీ నుంచి మెయిల్ వచ్చినట్లు పోలీసులకు జీషాన్ సిద్దికి ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్లో ముంబైలో బాబా సిద్దికిని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ దారుణంగా హతమార్చింది.